ఇవాళ వచ్చేసి మనం ట్రిప్ వచ్చేసి దేకనకొండ కురిచేడు దగ్గర, కురిచేడు నుంచి లోపలికి ఊర్లో రావాలి. అక్కడి నుంచి మనం గుడికి వచ్చాం, దేకనకొండ అని. నరసింహస్వామి గుడి ఇది చాలా బాగుండేది, ఫేమస్. ఇది స్టార్టింగ్ ఇక్కడ సర్వీస్ రోడ్ అండి. ఇది స్టార్టింగ్ జనాలు చాలా మంది కూర్చోడు అగ్రహారం పక్కన కూర్చేడులో దిగేసి అగ్రహారం పక్కన ఊరు రోడ్డు సర్వీస్ రోడ్. అక్కడ సర్వీస్ రోడ్స్ ఉంటాయండి. ఆటోస్ కష్టం అవుతుంది. బైక్స్ ఉంటే బైక్స్ వేసుకొని వచ్చేయచ్చు. అక్కడ దగ్గర ఊళ్ళో అయితే చెట్లు గుంటూరు వినకొండ అటు నుంచి అయితే బైక్స్ వేసుకొని వచ్చేయచ్చు, ఇబ్బంది ఉండదు. దీనికి మనకి రావాలంటే గుంటూరు నుంచి రావచ్చు, వినకొండ నుంచి రావచ్చు. వినకొండ నుంచి వచ్చేసి బస్సులు ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి. గుంటూరు అయితే ట్రైన్ ఉంది, బస్సులు ఉన్నాయి. కురిచేడు దిగేసి కురిచేడులో దిగేసి బయటికి రాగానే కురిచేడు నుంచి మనం బయటకు రావచ్చు. బయటికి రాగానే ఆ సర్వీస్ ఆటోస్ ఉంటాయి. మనిషికి 50 రూపాయలు తీసుకుంటారండి. మనకి దేకనకొండ అనే ఊరు కొండ దగ్గర ఆపేస్తారు. అక్కడి నుంచి మన నరసింహస్వామి గుడి చాలా బాగుంది, ఫేమస్ అంట. నేను ఇదే ఫస్ట్ టైం రావటం, ఇంతవరకు రాలేదు. ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాను. చాలా బాగుండేది అంట, ఫేమస్ అంట. మంచి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది గుడి. ఫస్ట్ నుంచి బాగా పేరుగా ఉన్నది తెలిసిన చాలామంది చెప్పారు. అందుకని చూద్దామని వచ్చానండి. మీకు కూడా చూపిస్తాను. సర్వీస్ ఆటోస్ కోసం అయితే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుందండి. కార్స్ వెహికల్ పెట్టుకొని వస్తే మంచిది. నాకు అవన్నీ తెలియక నేను సర్వీస్ ఆటోలో వెళ్ళిపోయాము. గుడి ఇది అండి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. దారి స్టార్టింగ్ ఇక్కడే ఉండిద్ది. స్టార్టింగ్ నుంచి దారి లక్ష్మీ నరసింహస్వామి గుడికి పొంగల్ చేసుకునే మొక్కులు తీసుకొని పొంగల్ చేసుకోవాలంటే ఇక్కడ పొంగల్ చేసుకొని ఇక్కడి నుంచి పైకి మోసుకెళ్తారండి. పొంగల్ చేసుకొని నైవేద్యం, స్వామికి నైవేద్యం ఇక్కడ పెట్టి చేసుకొని వెళ్తారు. మెట్లు అయితే చాలా ఉంటాయండి. నీకు 3000 బాలకృష్ణ గారు స్వామి గారికి 240 సమర్పించున్నారు. కనబడుతుంది కదా మెట్లు. ఈ మెట్ల మీద చిన్నగా వెళ్ళాలి పైకి. 3500 మెట్లు, 4000 పైన ఉంటాయి మెట్లు. చిన్నవి ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు, ఎక్కచ్చు. ఎవరైనా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కచ్చు. మరి ముసలి వాళ్ళు అయితే పైకి అయితే ఎక్కలేరు. ముందు 11 మెట్లు ఉంటాయండి. ఆ 11 మెట్లు ఎక్కితే సరిపోతుందండి. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః. లక్ష్మీ నరసింహస్వామి నమః. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః. లక్ష్మీ నరసింహస్వామి నమః. లక్ష్మీ నరసింహస్వామి నమః. లక్ష్మీ నరసింహస్వామి నమః. నాకేం అవసరం, జూమ్ చేస్తున్నా. మేము పొద్దున్నే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేవాడికి 8:30 అయింది. పొద్దున్నే వచ్చాం కాబట్టి అంత ఎండ లేదు. మా చెప్పులు కూడా వేసుకున్నారు. ఎండ లేదు కాబట్టి అమ్మటే స్పీడ్గా దర్శనం అయిపోయింది. మాకు పైకి ఎక్కేసాము, పొంగల్ చేసుకున్నాము. ఇంకా వస్తూనే ఉన్నారు, పొరుగురు నుంచి వస్తూనే ఉన్నారు. చూస్తున్నారు, జూమ్ చేస్తున్నారు, చూసారా? వస్తూనే ఉన్నారు జనాలు. ఎంత దూరం నుంచి వస్తున్నారో అంత దూరం నుంచి వస్తూనే ఉన్నారు జనాలు. పొరుగురు నుంచి, అటు నుంచి, ఇటు నుంచి, అన్ని ఊర్ల నుంచి. గుడి మాత్రం చాలా ఫేమస్. నాకు కళ్యాణ స్వామి గుడి అంట. నాకైతే నచ్చింది, బాగుంది. లక్ష్మీ నరసింహస్వామి గుడి చిన్న గుడి ఉండిద్ది, పైన మాత్రం పెద్ద గుడి దగ్గర స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉండిద్దండి. పై దాకా ఎక్కే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కచ్చు, కింద లేదు ఎక్కలేము, పెద్దవాళ్ళు
మోకాళ్ళ నొప్పులు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఎవరైనా పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు అయితే కింద 11 మెట్ల దగ్గర స్వామి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర దర్శనం చేసుకొని అక్కడే ఉండొచ్చు. టెంట్లు అవి ఉంటాయి. ఇక్కడ మాత్రం అసలు స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉంటుంది. పైకి 3 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కేసుకొని పైకి వచ్చేస్తే ఈ దర్శనం మాత్రం చాలా బాగుండేది. గుడి చాలా చిన్నది, అది మీకు రిస్క్ ఉండదు, చాలా బాగుండిద్ది. దర్శనం మాత్రం చాలా సింపుల్గా హ్యాపీగా జరుగుతుంది. ఒక్కొక్కరు ఇద్దరు పంపిస్తున్నారు లోపలికి. చాలా బాగుండిద్దండి. ఒక ప్రదర్శనం చేద్దాం.